నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సభలు ఎక్కినా కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దూషించుడుగా లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? గతంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ అధికారంలో రాకముందు కూడా ఇప్పటి వరకు కేసీఆర్ని తిట్టడమే పని తప్ప ఇంకో పని లేకుండా చేసుకున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మొన్నటి ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక గంట 30 నిమిషాలు గంట 15 నిమిషాల ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. అది జీర్ణించుకోలేకపోతాడు ఎవరు రేవంత్ రెడ్డి. నేను ఒక ముఖ్యమంత్రిని, కనీసం నాకు నా పేరు కూడా తలుచుకుంటలేడు, నా పేరు కూడా సభలలో తీస్తలేడు, నా పేరు కూడా ప్రెస్ మీట్లలో తీస్తలేడు అనే ఒక బాధతోని ఇలా తిట్టినా కూడా నా పేరు ఎక్కడైనా ప్రస్తావిస్తాడో ఏమో అనే ఒక చిన్న ఆలోచన తప్ప ఇంకేం కూడా లేదు. ఎన్నిసార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏసొంటి మాటలు మాట్లాడాలో కూడా తెలియదా? తొండలు చొరగొడతాం, ఏమైనా తొండల్ని మేపుతా అంట, అయినా తొండలు పట్టేటోడా? తొండల్ని చొరగొట్టడం ఏందా? లాగులు ఇప్పుతా అంటే అందరు లాగులు ఇప్పుకొని ఉన్నారా? అరే నువ్వు లాగులు ఇప్పితే మరి ఇక్కడ కేసీఆర్ సైన్యం కేటీఆర్ సైన్యం నీ డ్రైవర్ని ఇప్పుతారు. మరి అసొంటి సందర్భం ఇక్కడ ఉన్నా. నువ్వు ఏం చేస్తానో అభివృద్ధి దాని గురించి మాట్లాడక ఇలా నీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు చెప్పిన మాయ మాటలకు ఇలా ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చిండు. ఆ అధికారాన్ని వినియోగించి ప్రజలకు ఏదైనా మంచి చేయడం వదిలిపెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది సబబం కాదు. ఇలాగనే ఉంటే రాబోయే కాలంలో ప్రజలే నీకు రోడ్డు మీద నీ లాగు విప్పి నీకు తేల్లో జర్రిలో నీ లాగులో పెట్టే సమయం వచ్చేసింది. కేటీఆర్ కూడా దూషించడం, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, అసలు ఎవరు కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో కూడా ఎవరు కూడా యూజ్ చేయని లాంగ్వేజ్ కూడా రేవంత్ రెడ్డి యూజ్ చేసుకుంటూ కేటీఆర్ గారిని నీ అవ్వ అనే తిట్టే ముచ్చట, అదేవిధంగా లేకుంటే హౌల పోరగాడని, నీ స్థాయి ఇక్కడ నా స్థాయి ఎక్కడ అని కూడా ఆ మాటలపైన విధంగా వాస్తవంగా చెప్పాలని అంటే రేవంత్ రెడ్డి మ్యానుఫ్యాక్చర్ డిఫెంట్ అయినది, మ్యానుఫ్యాక్చరింగే ఖరాబ్ అయినది, ఆయన బుర్రే ఖరాబు. ఏ మాటలు మాట్లాడాలో కూడా స్థాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ స్థాయి ఎక్కడిది? గతంలో నీ స్థాయి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంత డబ్బులతో నువ్వు దొరికిపోలేదు, ఇప్పటికీ నీ మీద కేసు అలాగనే ఉన్నది కదా. ఆ కేసునే ఇలా చాలా తప్పులు చేసింది నువ్వు, రివాల్వర్ పట్టుకొని తిరిగింది నువ్వు ఒక రౌడీ షీటర్గా. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు, కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీకు ఈ మాట్లాడే స్థాయే లేదు. ఎందుకనంటే కేటీఆర్ గారు ఒక ఉన్నతమైన చదువులు చదివి అమెరికాలో జాబులు చేసి ఇలా వచ్చిన వాళ్ళు ఏ రకమైన సబ్జెక్టులను కూడా అనాగరంగా మాట్లాడగలుగుతాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఒక తిట్టడం తప్ప. తిట్టడం పక్కన పెట్టేసి ఇంకోటి మాట్లాడాలి అంటే రేవంత్ రెడ్డి ఎటువంటి మాట్లాడలేరు. ఒకవేళ తిట్టడంలో ఒలింపిక్ పెడితే దాంట్లో మన భారతదేశానికి పథకం చేయాలంటే ఫస్ట్ పంపాల్సింది ఎవరికని అంటే రేవంత్ రెడ్డికి మనం పంపాలి. ఆ తిట్టే ప్రోగ్రాం ఏమైనా ఉంటే భారతదేశంలో 100కు 200% బంగారు పథకం చేస్తాడు తిట్టడంలా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకనంటే ఆయన తిట్టడానికే పుట్టినట్టు ఉన్నది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడు, అరే నీకు అధికారం ఇచ్చిండ్రు బాయ్, అధికారం ఇచ్చిండ్రు, ఇంకేంది 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2-3 సంవత్సరాలు పరిపాలించు, ప్రజలకు ఏం కావాలో చెయ్యి. అది వదిలిపెట్టి తిట్టడమే పనిగా లేస్తే నిద్రలో నాకు కాంగ్రెస్ నాయకులే చెప్తారు, ఇలా 10 మంది కూకున్నాక నేను కూడా అక్కడ కలిస్తే సరదాగా మాట్లాడుకుంటే మా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు, మా రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ని కేటీఆర్ని తెలుసుకోకుండా ఉండలేకపోతాడట. ఆ రకంగా మైండ్లో వెళ్ళిపోయింది. ఒకవేళ అయినా రేపు ఏ కారణాల వల్ల ఏదైనా జరిగిపోతే కూడా దయ్యమై కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడం మొదలు పెడతాడు. దయ్యమై కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన తిట్టడానికే పుట్టిండు. ఇంకో వేరే ముఖ్యమంత్రి ఆయన స్థాయికి కాదు. కానీ ప్రజలు ఆయన చెప్పిన మాయ మాటలకు నమ్మి ఆ రోజు అధికారం ఇచ్చిండ్రు, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి అనే విషయాన్ని వదిలిపెట్టాడు. అరే మొన్న మెస్సీ వచ్చినప్పుడు అరే ఎల్కేజీ పోరాడు కూడా ఓరాడు, మెస్సీ మెస్సీ మెస్సీ, అరే వార్డ్ నంబరా నువ్వు సీఎమా మర్చిపోయిండు ఆయన. ఎందుకనంటే ఇలా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు ఆయన సీఎం అని. అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఏదో అయ్యిండే, ఇదో కర్మకాలి వేసినాం, ఏదో అయ్యిండు, ఒక 2 సంవత్సరాలు భరించుకుంటామని అంటారు. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించదు, ఈ రేవంత్ రెడ్డి పేరు అనేది వినిపించదు. చాలామందికి అడుగు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కనబడదని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నిన్న రేవంత్ రెడ్డి మాట పరంగా చూసుకుంటే ఇంకో 100 సంవత్సరాల దాకా బీఆర్ఎస్ పార్టీ జాడ లేకుండా చేస్తానని చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలని అంటే
ఇలా మేము బీఆర్ఎస్ నాయకులం మేము కూడా చర్చ చేసుకునేది ఏంటంటే అప్పుడప్పుడు సరే ఒక్కసారి బీఆర్ఎస్ పోయిందే మంచిది ఎందుకని అంటే ఇంకో 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనేది కనిపించకుండా ప్రజలే చేసేస్తారు. ఎందుకనంటే ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తారు, అనుభవిస్తారు. ఇలా 20 సంవత్సరాలు ఉంటా, 100 సంవత్సరాలు ఉంటా, గాలి మాటలు. 100 సంవత్సరాలు ఈయన బతుకుతాడా? ఈయనకే 40-50 సంవత్సరాలు వచ్చింది. 100 సంవత్సరాలు ఈయనే బతికాడు. 100 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ మేమే అధికారంలో ఉంటా. ఏమైనా ఆయన జోష్యం చెప్తాడా? ఏమైనా మంత్రసాన అయినా ఏమైనా ఏదో నోటికి వచ్చినట్టు ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో చేస్తాను తప్ప నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అనేది 100% కనిపించదు. మా అంటే మీరు ఏమైనా మీకు ఎక్కడైనా చిన్న డౌట్ ఉంటే పల్లెలలో పోయి అడగండి. రైతులు కూడా నెక్స్ట్ టైం మేము 2028లో 100 సీట్లతోటి మెజారిటీ కొట్టబోతున్నాం అని కూడా చెప్తా ఉన్నాం. అరే ఆ 100 సీట్లు వద్దు కానీ దాని పక్కన ఉన్న 10 సీట్లు తెచ్చుకో అని చెప్పు చాలు. 10 సీట్లు తెచ్చుకో అని చెప్పు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా హామీలు చూస్తే ఆ హామీలకు మనిషి పిచ్చోళ్ళు అవుతారు. మాది ములుగు పక్కన జగనపేట గ్రామ పంచాయతీ అన్నంపల్లి. మాకు అక్కడ మంత్రి సీతక్క గారు వచ్చి అంటాను మా ఊరు ఉన్నదే 60 ఇల్లులు 10 ఫీట్ల రోడ్డు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ ఊరుకు సెంట్రల్ లైటింగ్ వేస్తా అట. ఓ తల్లి ఏం మాటలు ఇవి! 10 ఫీట్ల రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ వేస్తారా అంటే ఎంత దిగజారి మాట్లాడతారు. అక్కడ ఉన్న ప్రజలు నవ్వి అలసిపోయినారు. వాళ్ళకి యాస్ట్ వచ్చింది. అరే ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా ఈమె కానీ అంటాను. వాళ్ళు సెంట్రల్ లైటింగ్ ఏందండి? 10 ఫీట్ల రోడ్డుకు 10 ఫీట్లకు సెంట్రల్ లైటింగ్ అట. ఒక సినిమాలో ఉంటుంది రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉంటుంది అని అంటే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుల మాటలు ఎలా ఉంటుంది అంటే ఈ ఆపరేషన్ దుర్యోధన ఒక సినిమా ఉంటుంది. ఆ దుర్యోధన సినిమాలో ఏమంటాడంటే శ్రీకాంత్ తను గెలవడం కోసం ఆ రోజు ఆ హీరో ఏమంటాడంటే గెలవడం కోసం నేను మన తెలంగాణకు ఓడరేవు తెత్తాని అంటాడు. ఒక చదువుకున్నాడు ఏమంటాడు, అరే నాయన సముద్ర మార్గమే లేదు ఓడరేవు ఎట్లా తెస్తావురా నువ్వు అని అనగానే ఈయన అంటాడు ఏమని అంటే భారతదేశానికి ఇంత పెద్ద స్వతంత్రమునే తెచ్చిన మనం ఒక ఓడరేవుని తెచ్చుకోలేమా అని మాట్లాడతాడు. ఎందుకని అంటే ఒక స్వతంత్రం తెచ్చిన ఓడరేవు చేయలేమని అంటే ఎంత అజ్ఞానంలో అయినా మాట్లాడతాడో అదే విధంగా ఆ సినిమాని ఎన్నిసార్లు చూసిండో మరి రేవంత్ రెడ్డి నాకు తెలియదు. అదే స్క్రీన్ ప్లేను ఇక్కడ కూడా చూపిస్తాడు. ఎన్ని హామీలు అండి ఉన్న హామీలకి దిక్కు లేదంటే 10 ఫీట్ల రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ అట. ఇక చూడు ఎంత దిగజారి మాట్లాడుతాండ్రో. భయభ్రాంతులకు గురి చేయడం, ఎవరైనా మీడియా మీద కేసు వేయడం, పత్రిక విలేకరుల మీద కేసు వేయడం, వాళ్ళను కొట్టడం. అరే మొన్నటికి మొన్న మా బీఆర్ఎస్ నాయకులు గెలిస్తే తాడువాయిలా అక్కడ ఒక వ్యక్తికి అతి దారుణంగా కొట్టిండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని స్వాగతించాలి కానీ గెలిస్తే కొట్టడమా? అటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ కనిపిస్తే అప్పుడు చెప్పండి. 100% కాంగ్రెస్ అనేది కనిపించదు. ఆ పార్టీకి అయిపోయింది. ఇప్పటికే చూడండి 4000 పైచిలుకల సర్పంచులు గెలిచిండ్రు. ఇప్పటికే మీరు చూస్తూనే ఉన్నారు. 4000 పైచిలుకలు అండి. ప్రతిపక్షంలో ఉండి 4000 పైచిలుకలు సర్పంచ్ స్థానాలు గెలవాలంటే అది నాటే జోక్. అది ఇంకా ఫోకస్ కూడా పెట్టలేదు. రాబోయే కాలంలో వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పార్టీ గుర్తుతోని అప్పుడు ఎలా ఉంటుంది ఊహించని కూడా ఊహించాడు రేవంత్ రెడ్డి. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఆయనకు. ఇది 100% ఇది.